జై గురుదేవదత్త. కొద్ది రోజుల్లో మనం నూతన ఆంగ్ల సంవత్సరం 2025లోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. భారతీయ కాలగణితం విభిన్నమైంది. భారతీయ కాలగణితం ప్రకారంగా 2 రకాల శకాలని భారత ప్రభుత్వం మనకు ఆమోదించింది. మొదటిది విక్రమాదిత్యుడు శకపురుషుడైన విక్రమాదిత్యుడు ప్రకారంగా విక్రమ శకం అయితే, రెండవది శకపురుషుడైన శాలివాహన చక్రవర్తి ఆధారంగా శాలివాహన శకాన్ని మనకి ఈ 2 గణితాలన్నీ కూడా భారత ప్రభుత్వం ఆమోదించింది. అయితే మన చాంద్రమానం ప్రకారంగా శాలివాహన శకాన్ని మాత్రమే మనం పాటిస్తున్నాము. ఈ శాలివాహన శకాన్ని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా ఉగాదినే మనం నూతన సంవత్సరంగా మనం జరుపుకోవాలి. అయితే విక్రమ శకం అన్నది సౌర సిద్ధాంతం ప్రకారం ఉంటుంది కాబట్టి, సౌరమానం ప్రకారం ఉంటుంది కాబట్టి, దీన్ని మన పొరుగు దేశమైన నేపాల్ వాళ్ళు ప్రస్తుతం పాటిస్తున్నారు. సో నేపాల్ వాళ్ళు ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే ఇప్పుడు ఏదైతే మనం 2025 అని అంటున్నామో, ఈ 2025 అనేది ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కోసం, అలాగే ప్రపంచ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రపంచంలో ఉన్న అత్యధికమైన కంట్రీస్ ఈ గ్రెగేరియన్ పోప్ గ్రెగరీ ద్వారా ప్రతిపాదింపబడిన ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల చదువు నిమిత్తమో, లేకపోతే వైద్యం నిమిత్తమో, లేకపోతే వృత్తి వ్యాపారాల నిమిత్తమో ప్రపంచ దేశాల మధ్య తిరుగుతూ ఉండే వాళ్ళకి ఇయర్ తోటి కాలగణితంతో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ ప్రకారంగా ఈ గ్రెగేరియన్ క్యాలెండర్కి విక్రమ శకం అన్నది 56 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. అంటే ఈ 2025 కనుక మనం తీసుకున్నట్లయితే విక్రమ శకాన్ని ఫాలో అయ్యే నేపాల్ వాళ్ళు 56 సంవత్సరాల ముందు, అంటే 14 ఏప్రిల్ 2025న వాళ్ళు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. అది కూడా 2081. కాబట్టి ఇంత విభిన్నమైన కాలగణితం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూ ఇయర్ని 2025ని మనం ఒక పండగలాగా జరుపుకోకూడదు. ఎందుకంటే ఇది మన సాంప్రదాయానికి సంబంధించింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాదినే నూతన సంవత్సరంగా స్వీకరించండి. ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ తోటి డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి, అంతకుమించి ప్రకృతిలో కూడా ఏ విధమైన మార్పు ఉండదు. కాబట్టి దీన్ని దయచేసి పండుగలాగా ఆచరించకండి. మన ధర్మాన్ని కాపాడండి. జై గురుదేవదత్త.